ఈరోజు మనం మిథున రాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాము. మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారు ఈ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అయిపోవటం ఖాయం. మీ రాశివారు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసే తత్వం కలవారు. మీరు ఏ పని చేసినా దానిలో 100% మీ శ్రమను పెడతారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించిన విధంగా ధనవంతులు కావాలంటే ఒక చిన్న పరిహారం చాలు. ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు, ఇక మీకు తిరగనేదే ఉండదు. మరి ఆ వస్తువు ఏమిటి, దానివల్ల మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు, ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ వస్తువును ఎలా సిద్ధింపజేసుకోవాలి, దానిని ఎలా ఉపయోగించుకోవటం ద్వారా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు. చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలని పరిస్థితి ఎంతో మందిది. వచ్చిన జీతం వచ్చినట్టే ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు, నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు, పాల బిల్లులకు సరిపోతుంది. ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చులు మీద పడటము, శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోయామే అన్న బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు. సొంత బంధువులే చులకనగా చూస్తారు. స్నేహితులు కూడా దూరం పెడతారు. ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు. ఈ అవమానాలు, ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని, తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని, తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు భగవంతుడు కూడా తమను కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు. అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన కానీ చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి.
ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికే అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణెం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం, నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణెం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ₹1 బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ ₹1 బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ₹1 నాణానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి, శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ ₹1 నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు, మీ పర్సులో ఉన్న పాత ₹1 మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త ₹1 బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్ర వస్త్రంలో మూట కట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం
మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా, విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ మిథున రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా. మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద, అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి.
మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా, అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు. ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినట్టుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. ఇక ఆ దేవత ఎవరు అంటే మీ కులదైవం. కొంతమందికి అమ్మవార్లు కులదేవతగా ఉంటూ ఉంటారు, మరి కొంతమందికి స్వామివార్లు కులదైవంగా ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకుని వారికి పూజలు చేయాలి. మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది. అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు. ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాశివారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి. మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి. వారికి మీ కులదైవం గురించి, దాని చరిత్ర గురించి, పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు. మీ ఇంట్లో పాత పూజా పత్రాలు, జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి. కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజాస్థలం గురించిన సమాచారం ఉండవచ్చు. మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను ఈ రాశివారును సంప్రదించండి. వారు మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు. ఈ రాశివారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించటం అత్యంత ముఖ్యం. కులదైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి. వీలైనంత వరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి. ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. కులదైవానికి సంబంధించిన పండుగలు, జయంతి రోజులు లేదా పౌర్ణమి, అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి. కులదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది. ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది. పూజించే స్థలం, దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలి. కులదైవ ఆలయాన్ని సందర్శించటం. వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి. ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తలరాతల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం. ఈ రాశివారు చేయకూడని తప్పులు. కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రాశివారు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం. కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతిపెద్ద తప్పు. ఇది దైవశక్తిని దూరం చేస్తుంది. పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు. అపవిత్రమైన వస్తువులను వాడకూడదు. కులదైవం గురించి గౌరవంగా మాట్లాడడం లేదా ఇతరులను ఎగతాళి చేయటం చేయకూడదు. పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాత్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు. కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు. పూర్తి నమ్మకంతో పూజించాలి. ఇంట్లో మోసం, అబద్ధాలు, అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం. ఇంట్లో నిత్యం కలహాలు, గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతాయి. శాంతి, ఐక్యత ముఖ్యం. దైవ కార్యాలు చేయకపోవటము, పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది. పూజలో అజాగ్రత్త, అశ్రద్ధ, నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి. ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖంగా ఈ రాశివారు శ్రేయస్సు పొందగలరు. కులదైవం కేవలం ఒక దేవత కాదు, అది ఒక కుటుంబానికి ఆయుష్, అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి. కాబట్టి ఈ రాశివారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది.